ఢిల్లీ శాస్త్రి భవన్లో బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు కిషన్ రెడ్డి. అంతకుముందు తెలంగాణ భవన్లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి కుటుంబ సమేతంగా తెలంగాణలోని ఆలయాలలో పూజలు చేశారు. తెలంగాణ భవన్ బయట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అన్న దాదా ముగ్గురు రమ్మన్న మహేశ్వరన్న పాటిల్ సార్ లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. ఢిల్లీ శాస్త్రి భవన్లో బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందుగా తన ఆఫీసులో పూజాధికాలు చేస్తోన్న కిషన్ రెడ్డి దంపతులను చూస్తున్నాము. పక్కనే ఎంపీ ఈటెల రాజేందర్ సైతం ఉన్నారు. సో ఈ పూజాధికాల అనంతరం బాధ్యతల్ని స్వీకరించబోతున్నారు బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి. నాట్ ఓన్లీ కిషన్ రెడ్డి, ఇవాళ మరో సహాయ మంత్రిగా తెలంగాణకు సంబంధించిన బండి సంజయ్ సైతం బాధ్యతల్ని స్వీకరిస్తున్నారు. కిషన్ రెడ్డి ఇప్పుడు శాస్త్రి భవన్లో తన శాఖలో పూజాధికాలు చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉండబోతోంది. అందుకు సంబంధించిన లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. అంతకుముందు తెలంగాణ భవన్లో ఉన్న ఆలయాలకి పూజలు చేశారు. ఆ తర్వాత బయట అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సో తెలంగాణ భవన్ లోపల ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గర ఆయన నమస్కరిస్తూ ఉన్న దృశ్యాలను చూస్తున్నాము. సో సతీ సమేతంగా ఈ పూజాధికాల్లో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. ఆ తర్వాత అక్కడి నుంచి ఢిల్లీలో శాస్త్రి భవన్లో ఉన్న తన శాఖ కార్యాలయానికి వచ్చి అక్కడ ప్రస్తుతం పూజాధికాలు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే బాధ్యతల్ని స్వీకరించబోతున్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా రెండవసారి ఎన్నుకోబడ్డారు. సో ఆయన స్వగ్రామం రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం. 1964 మే 15న ఆయన జన్మించారు. టూల్ డిజైనింగ్లో డిప్లొమా పొందిన కిషన్ రెడ్డి బీజేపీ ఆవిర్భావం నుంచి సేవలు అందిస్తూనే ఉన్నారు. 1980లోనే రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా కన్వీనర్గా ఎన్నికయ్యారు. 83 నాటికి బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, ఆ తర్వాత పలు దశల్లో బీజేపీలో అనేక స్థాయిలను దాటుకుంటూ ఆయన అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుస్తూ 2019లో ఎంపీగా మొదటిసారి గెలిచి కేంద్ర మంత్రిగా అవకాశాన్ని దక్కించుకున్నారు. అప్పుడు స్ట్రైట్గా కేంద్ర మంత్రిగా చేశారు, సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు రెండవసారి మళ్ళీ సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచి మళ్ళీ కేంద్ర మంత్రి పదవిని అలంకరిస్తున్నారు. ఈసారి స్ట్రైట్గా క్యాబినెట్ మినిస్టర్గా ఆయన బొగ్గు గనుల శాఖను తీసుకోబోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ శాస్త్రి భవన్లో తన కార్యాలయంలో పూజాధికాలు చేస్తున్న కిషన్ రెడ్డిని చూస్తున్నాము. మరికొద్ది సేపట్లో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉండబోతోంది కుటుంబ సభ్యులు అలాగే ఆత్మీయుల సమక్షంలో.